న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, గ్రాఫాలజీ అసలు డిఫరెన్స్ ఏంటి సార్? న్యూమరాలజీ అనేది అంకెలకి సంబంధించి. ప్రపంచమంతా అంకెలు, ప్రపంచమంతా గ్రహాలు, ప్రపంచమంతా రైటింగ్, నంబర్ల గురించి చెప్పేది న్యూమరాలజీ. ఈ అంటే గ్రహాల గురించి చెప్పేది ఆస్ట్రాలజీ. ఈ న్యూమరాలజీలో 1 నుంచి 9 నెంబర్లు ఉంటాయి. 1 అంటే ఆస్ట్రాలజీలో సన్, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు. 0 కూడా ఉంది కదా న్యూమరాలజీ. అది ప్లూటో అనే గ్రహం. అది చాలా మంది ఒప్పుకోరు, కానీ నేను ఆ ప్లూటో గ్రహాన్ని కూడా తీసుకొని చాలా నా బుక్లో కూడా, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో దాని గురించి కూడా రాశాను. 0 అనేది ప్లూటో అనే గ్రహం. ప్లూటో అనే గ్రహం చాలా పవర్ఫుల్. అది వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్ అని 3 ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్. వాటిని తీసుకోరు మన వాళ్ళు ఇండియన్స్, ఫారినర్స్ తీసుకుంటారు. నేను ఇండియన్ అంటే పరాశర జ్యోతిష్యము, గురుగునంది నాడి ప్లస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా చెప్తుంటాను. ఈ ఆశ్చర్యం, మీకు కరోనా గురించి ముందు చెప్పింది నేనే. ఆ తర్వాత ఆ సంవత్సరం యొక్క నేము, ఆ సంవత్సరం యొక్క డెఫినేషన్ పెట్టి, ఇలా ఈ సంవత్సరం యొక్క డెఫినేషన్ ఇలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇలా జరిగిందని ఫస్ట్ చెప్పింది నేను. ఆ తర్వాత అన్నింటిలో వచ్చేసింది. ఫస్ట్ నేను సుమన్ టీవీలో అది చెప్పాను అనమాట. లైక్ దట్ గ్రహాలకి న్యూమరాలజీకి ఇంటర్ లింకింగ్ ఉంటుంది. గ్రాఫాలజీ అనేది మన బ్రెయిన్కి సంబంధించి. ఈ హ్యాండ్ రైటింగ్ మనం రాసేది హ్యాండ్ రైటింగ్ అంటే హ్యాండ్తో రాస్తాం అనుకుంటాం. హ్యాండ్తో రాయి, మన బ్రెయిన్తో రాస్తాం. ఇది ఓన్లీ హ్యాండ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. 72,000 నాడుల్ని బ్రెయిన్ కదిలిస్తే మనం ఒక అక్షరాలు రాస్తాం. అక్షరాలను బట్టి మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు పాజిటివ్గా ఉండారా, నెగిటివ్గా ఉండారా, ఎలా ఉండారు, అసలు ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, పిరికితనమా, ఇవన్నీ కూడా సర్వ విషయాలు జ్యోతిష్యములో, న్యూమరాలజీలో తెలియని విషయాలు చాలా గ్రాఫాలజీలో తెలుస్తాయి. నా ఉద్దేశంలో ఈ రెండిటికన్నా గ్రాఫాలజీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. గ్రాఫాలజీ ప్రకారంగా హ్యాండ్ రైటింగ్, సిగ్నేచర్, నేను చాలామంది సిగ్నేచర్ పెద్ద పెద్ద సెలబ్రిటీ మార్చిన తర్వాత వాళ్ళ జీవితం చాలా బాగా ఉందని అంటారు. గ్రాఫాలజీకి లోగోలకి సంబంధం ఉంటుంది. వ్యాపార సంస్థలు అందరూ కూడా లోగో ఏదో పెట్టుకుంటారు. లోగో చాలా గొప్ప సబ్జెక్ట్. గ్రాఫాలజీ, న్యూమరాలజీ ప్రకారంగా గ్రాఫాలజీలో అది ఎలా ఉండాలి, ప్లస్ ఏ కలర్స్ వాడాలి, ఎక్కడ పెట్టాలి అని కరెక్ట్గా పెట్టగలిగితే జీవితం చాలా బాగుంటుంది. చాలామందికి విజిటింగ్ కార్డు లేదో మామూలు ప్రింట్ చేస్తారు, ఇచ్చారు, దాన్ని ఎవరు పోవు. నేను ఎప్పుడు 500 కొట్టించాలండి, ఇంకా పడి ఉండే అట్టాకి 400 అంటారు. బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని నేను తయారు చేసిన తర్వాత, నేను మార్చిన తర్వాత ఇక 2 నెలలకి 3 నెలలకి 2000 3000 కొట్టుకుంటానే ఉండాలి. అలా దాంట్లో కూడా విజిటింగ్ కార్డులో కూడా చాలా బాగా అది ఎక్కడ ఫోన్ నెంబర్ ఉండాలి, ఎక్కడ లోగో ఉండాలి, ఎక్కడ నెంబర్ ఉండాలి, ఎక్కడ అడ్రస్ ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. దాని ప్రకారంగా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తారు సార్ ఎక్కడ ఏముండాలి లోగోస్ అని? అది వాస్తు ప్రకారంగా మాకు తెలుసు. అది కార్డు తీసుకొస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి చేస్తాం. ఇప్పుడు మనకి చుక్కపల్లి సురేష్ గారు అని ఫినిక్స్ అని ఒక కంపెనీ ఉంది. ఆయన ఒక 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి నన్ను అడిగాడు. ఆ అబ్బాయి ఆయన గారు అడిగారు, మా కంపెనీ బాగా ఇదవట్లేదండి, చాలా ఉంది అని. అప్పుడు ఆ ఫినిక్స్ రాసిన ప్లేస్ అది చూసి, ఇది ఇలా కాదండి, ఇలా రాయండి, ఇలా ఉన్నది గుర్తుని, సింబల్ని ఇలా మార్చా, అంతే, ఇలా మార్చా. అది మార్చిన తర్వాత వాళ్ళ రెండో అబ్బాయి ఒకసారి నాతో కలిసి, మీరు లోగో మార్చిన తర్వాత మా బిజినెస్ మల్టిప్లై అయింది అన్నారు. అంత ఎఫెక్ట్ ఉంటుంది లోగోస్. చిన్న మీ ఫోన్ నెంబర్ విజిటింగ్ కార్డులో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మీ బిజినెస్ రన్ అవుతుంది. లైక్ దట్ ఇవన్నీ కూడా అన్ని వేరు సబ్జెక్టులు. జ్యోతిష్యం ఒక సబ్జెక్టు, న్యూమరాలజీ ఒక సబ్జెక్టు, గ్రాఫాలజీ ఒక సబ్జెక్టు, ఈ లోగోస్ అనేది ఒకటి. ఇలా డిఫరెంట్ దేవుడి దయ వల్ల అన్నీ కలిపి, ఎవరైనా మన దగ్గరికి వస్తే అన్నీ కలిపి నేను వాళ్ళకి రిజల్ట్ చేస్తాను. దానివల్ల చాలా బాగా ఉంటుంది.